Chandra Yadav, కన్సల్టెంట్ ఎంబ్రియాలజిస్ట్ మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ మెహదీపట్నం హైదరాబాద్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి స్పర్మ్ ఫ్రీజింగ్ అండి. చాలా మందికి తెలియదు స్పర్మ్ ఫ్రీజింగ్ అని అంటే. సో స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మీ ఫర్టిలిటీ కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా మందికి తెలియదు. ఎలా అంటే సో యాజ్ ఏజ్ గ్రోస్ చాలా ఇప్పుడు ఏంటంటే మనం రొటీన్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి, సోషల్ హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి, సర్కిల్లో స్మోకింగ్, ఆల్కహాల్, ప్రొఫెషనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వల్ల కూడా మన రిప్రొడక్టివ్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే సో ఎవరు చేసుకోవచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ లో చేసుకోవచ్చు అంటే సో కామన్ గా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వెన్ యూ వాంట్ టు ప్రిజర్వ్ యువర్ ఫర్టిలిటీ, ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైనా మీ ప్రొఫెషన్ రిలేటెడ్ గా ఇఫ్ యు ఆర్ లీవింగ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్, మీరున్న లొకేషన్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, ఇఫ్ యు ఆర్ లీవింగ్ టు అబ్రాడ్ కంట్రీస్ ఫర్ యువర్ ప్రొఫెషన్ అంటే మీ వర్క్ పైన మీరు ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలియదు, దానివల్ల మీ లైఫ్ స్టైల్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలియదు, మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ రొటీన్ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. దానివల్ల మీ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా డిస్టర్బెన్స్ అనేది అవుతుంటుంది. దాని గురించి అనేది బిఫోర్ లీవింగ్ మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు మీ స్పర్మ్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో అలా ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మీ యాక్టివ్ మొటైల్ స్పర్మ్స్ అనేది మీ ఫ్యూచర్ రిప్రొడక్టివ్, మీ ఫ్యూచర్ లైఫ్ స్టైల్ కి మీరు యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మిలిటరీలో వెళ్ళే వాళ్ళు కానీ అండ్ ఎక్కువ హీట్ ఎక్స్పోజ్ చేసే వాళ్ళు కానీ అండ్ ఎనీ ప్రొఫెషనల్ రిలేటెడ్ ఇష్యూస్ లో మీరు ఫ్యూచర్ లో మీకు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ అవుతుందని తెలిసిన వాళ్ళు స్పర్మ్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఫర్టిలిటీ అనేది సేఫ్ గా అనేది ఉంటుంది, మెయిన్ ఫర్టిలిటీ అనేది సేఫ్ గా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. దీంతో పాటు అండ్ ట్రీట్మెంట్ పరంగా ఎవరైనా కీమోథెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్ళే వాళ్ళు కానీ ఇద్దరు వ్యాసెక్టమీ సర్జరీ చేయించుకుంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, మాకు 2 పిల్లలు ఉన్నారు, సరిపోతుంది అని ట్రీట్మెంట్ చేయించుకునేవాళ్ళు. ఫ్యూచర్ లో మళ్ళీ మీకు ఏమైనా థాట్ ఉండి అవసరం పడవచ్చు అనే ఆలోచన ఉన్నా కూడా మీరు మా సెంటర్కి వచ్చి మామ్ ఐవీఎఫ్ లో స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది సెంటర్ కి విజిట్ చేసిన తర్వాత మాస్టర్బేషన్ ద్వారా మీ స్పర్మ్ శాంపుల్ అనేది ఇస్తే మేము ప్రాసెస్ చేసి యాక్టివ్ మొటైల్ స్పర్మ్స్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అనేది. సో ఆ స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది మనం -196 డిగ్రీస్ లిక్విడ్ నైట్రోజన్ లో క్రయో ప్రిజర్వేషన్ అనేది చేస్తాము. ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి ఎనీ సిచ్యువేషన్ లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వెళ్ళాలనుకున్నా కూడా మీ ప్రిజర్వ్డ్ స్పర్మ్స్, మీ ఫర్టిలిటీ అనేది మీరు యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.